నేను తెచ్చినవన్నీ నువ్వు తినేసే, ఈ భోజనం నేను తీసుకెళ్తాను. వేస్ట్ అవుతుంది. ఏమీ వేస్ట్ అవదు, నేను తిని పెడతాగా. ఇంకో మాట, అంతా తిని ముగించాక కష్టపడి వండిన చేతికి ఏదో ఒకటి ఇవ్వాలి. అబ్బో, అయితే వంట మనిషి అడ్రస్ ఇస్తే ఇస్తాను. కష్టపడి వండింది నేనే. ఏంటందా ఇంటి భోజనం వెతుక్కుంటే వచ్చేసింది? మిస్టర్ నందా, మేము ఏసీబీ నుంచి వచ్చాం. మీరు లంచం తీసుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్, కోఆపరేట్ చేయండి. సార్, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. అది రైటా రంగా మేము తెలుస్తాం, మీరు చూడండి. సార్, నా కాడ ఏమీ లేదు సార్. సార్ మొత్తం ఎదుగు చూసాం, ఏమీ దొరకలేదు. ఈ క్యారియర్ ఓపెన్ చేసి సార్, టిఫిన్ బాక్సుల్లో కూడా ఏమీ లేదు. హలో, సారీ మిస్టర్ చెప్పండి నందా, సార్. మా డ్యూటీ మేము చేసామంతే. లేదన్నా, ఏం దొరకలేదు, ఏమీ దొరకలేదు. అవునన్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. లెట్స్ మూవ్. ఓకే సార్. సరే, ఓకే. అసలు ఏం జరుగుతుందా ఇక్కడ? ఏమో అర్థం కావట్లేదు. కత్తికే దురద పుట్టించే డిపార్ట్మెంట్కి కందకూర, అరటి ఊచ, ఒంటికి ఆరోగ్యం. మధు, ఈ డబ్బే వద్ద నాకు. నీతికి నిజ రూపం నువ్వనుకున్నా. దయచేసి నీ చెప్పేదాకా ప్రశాంతంగా ఉంటావా? నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్యారియర్ చూస్తే తెలుస్తోంది. మధు, నన్ను నమ్ము, చెప్పనిస్తావా కాస్త? క్యారియర్ తీసుకెళ్లొద్దన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. నాదొక మతిలేని బుర్ర, నీ బుద్ధి ఏమిటో తెలుసుకోలేకపోయింది. మొండిదానిలా మాట్లాడుకో. లంచం తీసుకుంటానా నేను? అయితే ఈ డబ్బు కట్టాలు ఎలా వచ్చాయి? నన్ను నమ్ముతావా లేదా? నేను నిన్ను మాత్రమే ప్రేమించలా, నీలో నిజాయితీని ప్రేమించాను. కానీ ఇలా నన్నేమార్చావు కదా. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. చెప్పిన అర్థం చేసుకోవా? మొండిదానిలా మాట్లాడతావా? వెళ్ళిపోతావా లేదా? వెళ్ళిపో. సార్, తమరిని ఆసుపత్రిలో చేర్చిన కాడి నుంచి పెద్ద ఒక పైసా కూడా వేయలేదు సార్. సార్, నా పేరు చెప్పి ఎక్కువ తీసుకోండి సార్.